ఒకప్పుడు బ్రహ్మదేవుడు జితేంద్రియులు, నియమతత్పరులు, యజ్ఞాచరణశీలులు అయినటువంటి బ్రాహ్మణోత్తములను వెంటబెట్టుకొని మేరు శిఖరం మీద కొంతకాలం నివాసం చేశాడు. ఆ బ్రాహ్మణోత్తములు బ్రహ్మదేవుడి యొక్క నాయకత్వంలో అక్కడ అగ్ని ఉపాసన ప్రారంభించారు. మొదట్లో వారు ఒకే అగ్నికుండాన్ని పెట్టుకొని వేద మంత్రాల్లోని అర్థాల ప్రకారం ఆ అగ్నిని అనేక విధాలుగా ఉపాసన చేస్తూ వచ్చారు. కానీ కాలక్రమంలో వారు ఆ అగ్నిని విభాగం చేస్తే మంచిది అని అర్థం చేసుకున్నారు. దానికి ఫలితంగానే వారు త్రేతాగ్నులు అనబడే 3 అగ్నికుండాలతో కూడినటువంటి అగ్ని ఉపాసన విధానాన్ని వేదానుసారంగా ఆవిష్కరించుకున్నారు. ఆ 3 కుండాలలోనే గార్హ్యపత్యాన్ని, దక్షిణాగ్ని అనేటువంటిది ఆహ్వనీయాగ్ని అంటారు. ఈ 3 అగ్నుల ఉపాసన ప్రారంభించాక వారికి అగ్ని ఉపాసన ద్వారా పరబ్రహ్మను సంధానం మరింత సులభమైంది. అప్పటి నుండి వారు ఆ త్రేతాగ్నిలో 4 వేదాల మంత్రాలను సుస్వరంగా ఉచ్చరిస్తూ హోమాలు ఆచరిస్తూ జగద్దితం కోసం యజ్ఞాచరణాలను కొనసాగించారు. ఇది ఇలా జరుగుతూ ఉండగా బ్రహ్మదేవుడు అక్కడ స్వయంగా అగ్నిష్టోమము అనేటువంటి గొప్ప యజ్ఞాన్ని ఆచరించాలని సంకల్పించాడు. ఆయన మేరు శిఖరం మీదే ఉన్నటువంటి పుష్కర తీర్థం దగ్గర తన భార్య అయినటువంటి మేధాదేవితో కలిసి యజ్ఞ దీక్షను స్వీకరించాడు. ఆ యజ్ఞానికి ఎక్కడెక్కడ మహర్షులు, మహాత్ములు, బ్రాహ్మణోత్తములు బ్రహ్మదేవుడి యొక్క ఆహ్వానం మేరకు తరలికి వచ్చారంతా కూడా. అలా వచ్చిన వారిలో దక్ష ప్రజాపతి కూడా ఉన్నాడు. ఈయన శిఖాధారి అయినటువంటి బ్రాహ్మణోత్తముడే కానీ చేతులలో కత్తి, డాలు, ధనుర్బాణాలను ధరించి ఉన్నాడు. అలాగే మహాత్ముడైనటువంటి బృహస్పతి కూడా వచ్చి ఉన్నాడు. అప్పటికి యజ్ఞ విధాన శాస్త్రాలు గ్రంథరూపంగా అప్పటికి లేవు, ఇంకా పుస్తకాలు లేవు. అందువల్ల ఎప్పుడెప్పుడు ఏ మంత్రాలను గానం చేయాలో దేవేంద్రుడే స్వయంగా ఆ ఋత్విక్కులకు సూచనలు ఇస్తున్నాడు. దానికి అనుగుణంగా వారు మనోహరమైనటువంటి వేదగానాలు చేస్తూ యజ్ఞక్రియలను నిర్వహిస్తున్నారు. ఈ యజ్ఞం కోసం బ్రహ్మదేవుడు ఒక నూతన అగ్నిని సృష్టి చేశాడు. ఎలా చేశాడంటే, రావి చెట్టు తొర్రలో మలిచినటువంటి జమ్మి చెట్టు యొక్క కొమ్మను నరికి దానికి ఒక కొయ్య దిమ్మగా తయారు చేశాడు. దానినే అరణి అంటారు. ఈ అరణిని మథించగా దానిలో నుంచి అగ్ని జన్మించింది. బ్రహ్మదేవుడు దానినే తన యజ్ఞానికి ప్రధాన అగ్నిగా స్వీకరించాడు. ఇక బ్రహ్మదేవుడు ఎంచుకున్నటువంటి ఋత్వికులు వేదార్థవేత్తలు గనక వేదోక్తమైన విధానంలో ప్రశస్తమైనటువంటి హోమద్రవ్యాలన్నిటినీ సేకరించి సిద్ధపరిచి ఉంచారు. వాటిలో ఆవు నెయ్యి, ఆవు పాలు, యవలు, వడ్లు, రకరకాల సవిధలు, సోమలత, ఉత్తమ గోవులు, దూడలు మొదలైన అనేక అపూర్వ ద్రవ్యాలు కూడా ఉన్నాయి. ఉత్తమ గోవులంటే పాల కోసరం. ఆ యజ్ఞంలో బృహస్పతి 6 నెలల పాటు అవిచ్ఛిన్నంగా శాస్త్రీయమైన పద్ధతిలో వేదగానం చేసి యజ్ఞక్రియలను లోకోత్తరంగా నిర్వహింపజేశాడు. ఇలా ఎన్నెన్నో విశేషాలు కలిసి రావటం చేత ఆ యజ్ఞశాలే 2వ బ్రహ్మలోకంలాగా ప్రకాశించింది. ఈ విధంగా బ్రహ్మదేవుడు స్వయంగా ఆచరించిన ఆ యజ్ఞంలో ఋత్వికులైన వారంతా కేవలం మంత్రోచ్చారణలు, హోమ విధానాలు మాత్రమే కాకుండా ధ్యాన తపో నియమ తత్పరులై అన్ని కర్మలను ఆచరించినందువల్ల ఆ యజ్ఞము, దాని ఫలితము కూడా దినదినాభివృద్ధి పొందుతున్నాయి. యజ్ఞం అంతా పూర్తి అయ్యాక ప్రధాన యజమానుడైనటువంటి బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును విశేషంగా పూజించాడు. దీనివల్ల ఆ యజ్ఞం మరింత శక్తి సంపన్నంగా మారింది. తత్ఫలితంగా బ్రహ్మదేవుడు తర్వాత కాలంలో తన యొక్క ఇచ్ఛాపూర్వకంగా అదితీదేవి యొక్క కడుపున పుట్టి దేవలోక నివాసం చేశాడు.
బ్రహ్మ విష్ణువు ఇలాంటి వాళ్ళకి జన్మ లేదు. కానీ వాళ్లే కావాలని జన్మలను తీసుకొని ఇంద్రాది పదవులను అధిష్ఠిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ ఉన్న లోకాలే నిజమైన ఉత్తమ లోకాలు. అలాంటి ఉత్తమ జీవుల వల్లనే ఇతర లోకాలకు రక్షణ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఆచరించిన యజ్ఞం ద్వారా జరిగిన పని కూడా అదే. ఉత్తములైన మహర్షులు ఎవరి దగ్గర దానం తీసుకోవటానికి ఇష్టపడరు. వాళ్ళు సామాన్యులు దానాలు పుచ్చుకుంటారు. దానివల్ల దాతలోని దోషాలు వాళ్ళకి అంటుకుంటాయి. అందుకే ఉత్తములైన గురువులు తమ శిష్యులకు అపరిగ్రహ వ్రతాన్ని నేర్పుతూ ఉంటారు. ఇలాంటి బోధ చేయటం కోసమే, అంటే అపరిగ్రహం అంటే తీసుకోకూడదు, దక్షిణ తీసుకోకుండా పాఠం చెప్పండి అంటూ ఉంటారు. అందుకని తమ శిష్యులకి అపరిగ్రహ వ్రతాన్ని నేర్పుతూ ఉంటారు. ఆ వ్రతం అంటే ఏమిటి, జాగ్రత్తగా వినండి అని చెప్తూ వాళ్ళకి నేర్పుతుంటారు. ఇలాంటి బోధ చేయటం కోసమే బ్రహ్మదేవుడు తన యజ్ఞం యొక్క చివరిలో ఒక మంచి పని చేశాడు. యజ్ఞం అనేది దక్షిణ ఇవ్వకపోతే పూర్తి కాదు. దక్షిణ ఇవ్వకపోతే యజ్ఞం వల్ల ఫలం రాదు. కానీ దక్షిణ పుచ్చుకునేవాడు నిష్కామంగా పుచ్చుకోవాలి. ఈ విషయాన్ని మనస్సులో దాచుకున్నటువంటి బ్రహ్మదేవుడు తన యొక్క ఋత్వీకులకు ఆ మేరు పర్వతం మొత్తాన్ని దక్షిణగా దానం చేశాడు. మేరు పర్వతం అంటే బంగారు పర్వతం కదా. అందువల్ల ఆ ఋత్వికుల్లోని కొందరు బాగా ఆశపడి ఆ పర్వతాన్ని ముక్కలు ముక్కలుగా నరికి తమలో తాము పంచుకోవాలని ప్రయత్నించారు. ఆ మేరు బంగారు పర్వతాన్ని వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ పర్వతంలో ఒక్క ముక్క కూడా పగల్లేదు. చివరికి ఆ బ్రాహ్మణులంతా అలసిపోయి నేల మీద చితికిల పడ్డారు, కింద పడిపోయారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి శిఖరాలలో ఒక శిఖరానికి అధిపతి అయినటువంటి సుపార్శ్వుడు అనే దేవత వారి మీద జాలిపడి వారికి ప్రత్యక్షమై ఇలా చెప్పాడు: ఓ మహర్షులారా, మీరు 100 ఏళ్ళు తన్నుకున్న ఈ పర్వతంలో ఒక చిన్న ముక్కను కూడా పగలగొట్టలేరు. దానికి కారణం ఏమిటంటే మీలో ఉన్న రాగద్వేషాలే. ఆ రాగద్వేషాలు గల సాధకుడు బలహీనుడైపోతాడు. ఈ పర్వతాన్ని మీరు పగలగొట్టగలగాలంటే ముందుగా ఈ పర్వత గుహలలో దాగి ఉన్న క్రూర మృగాలను అదుపు చేయాలి. వాటిని అదుపు చేయాలంటే పర్వతాధిపతి అయినటువంటి నా అనుమతి ఉండాలి. అది లేకుండా మీరు ఎంత ప్రయత్నం చేసినా ఈ పర్వతంలో ఒక్క అణువును కూడా కదిలించలేరు అన్నాడు సుపార్శ్వు. ఈ మాటలు వినేసరికి సాధకులైనటువంటి మహర్షులందరికీ ఆ మాటలలో ఉన్నటువంటి అంతరార్థం అర్థమైంది. వారు ఇలా భావన చేశారు: ఈ పర్వత దేవత సాంకేత భాషలో మాట్లాడుతున్నాడు. తన పేరు సుపార్శ్వుడు అంటున్నాడు. సుపార్శ్వుడు అంటే మనలో ఉన్న మంచి భాగము అని అర్థం. మనలో ఉన్న మంచి భాగం, అదే సదాచారము. ఈ సుమేరు పర్వతం అంటే ఈ దేహమే నేను అనే భావము. దీనినే దేహాత్మాభిమానం అంటారు. ఇది చాలా గట్టిది. దీనిని పగలగొట్టడం అంత సులభం కాదు. అంటే దీనికి వైరాగ్యం నేర్పించడం అని అర్థం. అంత సులభం కాదు. పర్వత గుహల్లో ఉన్నటువంటి క్రూర మృగాలంటే జ్ఞానయోగ సాధకులమైన మనలో దాగి ఉన్న దుష్ట సంస్కారాలే. ఇవన్నీ అదుపులో పెట్టుకొని ఈ శరీరాన్ని అణగదొక్కాలంటే చాలా కష్టం. 100 సంవత్సరాలైనా కూడా కాదు. ముందు ఈ చెడు సంస్కారాలను అనగా రాగద్వేషాదులను ధనకాంక్షాదులను పోగొట్టుకుంటే గాని మన జ్ఞానయోగ సాధన ముందుకు సాగదు. మన దేహాత్మాభిమానం పగలదు. ఆ ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ సుపార్శ్వుడు మనకు సంకేత భాషలో అందిస్తున్నాడు. కనుక మనం ఈ సువర్ణ వ్యామోహాన్ని వదిలిపెట్టేసి ఈ బంగారు మోహం వద్దు. మనలో దాగి ఉన్న దుస్సంస్కారాలను తొలగించుకునే ప్రయత్నం చేద్దాం. ఋత్వికులైనటువంటి మహర్షులకు ఈ విధంగా జ్ఞానోదయం జరిగి
వాళ్ళు ఆ పర్వతాన్ని పగలగొట్టే ప్రయత్నం మానుకొని తమ ఈ జ్ఞానయోగ సాధనలో తాము నిమగ్నులైపోయారు. ఇది గమనించిన బ్రహ్మదేవుడు తన ఆజ్ఞ యజ్ఞ ప్రయత్నం అంతా సులభమైందని లోపలే సంతోషించాడు. యజ్ఞ ప్రయత్నం అంతా సులభమైపోయింది, సఫలమైపోయింది, సులభమైపోయింది అని లోపల సంతోషించాడు. ఈ విధంగా బ్రహ్మదేవుడు యజ్ఞం చేసిన ఆ పుణ్యక్షేత్రంలోని మహిమ వల్ల అక్కడే ఉండి తన అనుష్ఠానాలను కొనసాగించుకొని సాధకులను వాళ్ళ తపస్సాధనలన్నీ ఇతోధికంగా వృద్ధి చెందుతూ వచ్చాయి. దాంతో బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అయినటువంటి 4 ఆశ్రమాల బ్రాహ్మణులు కూడా ఆ క్షేత్రంలోనే నివాసం ఉండి ఎవరి తపో విధానాలను వారు కొనసాగించడం ప్రారంభించారు. వారంతా కూడా జితేంద్రియులు, ధనాశ లేనివారు, ఉన్నంతలో దానం చేద్దామనే తపన గలవారు. ఆ చుట్టుప్రక్కల్లో దొరికే కందమూలాదులనే ఆహారంగా తీసుకుంటూ తమ తమ ఆశ్రమాలకు అనుగుణమైనటువంటి నియమాలన్నీ జాగ్రత్తగా పాటిస్తూ తమ సాధనలు కొనసాగించారు. వారిలో కొందరు వేదాధ్యయన తత్పరులు, కొందరు అగ్నిహోత్రానుష్ఠాన తత్పరులు ఉన్నారు, కొందరు దేవతారాధన తత్పరులు కూడా ఉన్నారు, కొందరు ఆత్మతత్వ విచారణ తత్పరులు కూడా ఉన్నారు. వీరందరూ ఎవరి మార్గంలో వారు ముందుకు సాగుతున్నారు. జనమేజయ, ఈ సందర్భంగా నీకు చతురాశ్రమ ధర్మాలలో ముఖ్య సూత్రాలు కొన్ని చెబుతాను. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవాళ్ళు సమగ్రమైన వేదాధ్యయనం చేయాలి. వేదాధ్యయనం చేయకపోతే పురాణ పుణ్యక్రత శ్రవణాలు ఇవన్నీ చేయాలి. ఇదే వేదాధ్యయనం అనే అర్థమవుతుంది కూడా. వేదాధ్యయనం చేసే నాకు అధికారం లేదే అనుకోకూడదు. అందరికీ ఉంది. పురాణ ప్రవచనాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చదువుకోవచ్చు. అలా వేదాధ్యయనం చేయకుండా వాడు పై ఆశ్రమాల్లోకి ప్రవేశించరాదు. వేదాధ్యయనం చేయాల. రెండోది, గాయత్రి మంత్రాన్ని ఉపదేశమైతే చేయాల. ప్రతి ఇంట్లో గంట మోగాల, ప్రతి ఇంట్లో దీపం పెట్టాల, ఇంట్లో ఉపాసన ఉండాల, ఇంట్లో దేవతార్చన ఉండాల, మంత్రం వినపడుతూ ఉండాల. పెద్దవారు అనిపించుకున్న వాళ్ళు, జంజం వేసుకున్న వాళ్ళు గాయత్రి మంత్రాన్ని చేయాల. అప్పుడు ఉపాసన చేసినప్పుడే ఆ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. ఆ ఇల్లు బుద్ధివంత రూపమైనటువంటి సరస్వతి ఇల్లు అవుతుంది. ఆ ఇల్లు మంచి ధనవంతుడితో ఆశ్రయిస్తుంది. ఆ ఇల్లు ఆరోగ్యవంతమవుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా మనం మన ఇళ్లలో ఉదయం లేస్తూనే పరమాత్ముడి యొక్క తత్వాన్ని, పరమాత్ముడి యొక్క విచారాన్ని, మంచి మంచి గ్రంథాలని కొంచెమైనా చదివి ఉదయమే పరమాత్ముడిని దర్శనం చేసుకొని ఒక అగరబత్తి వెలిగించి, ఒక దీపం వెలిగించి, ఇంట్లో ఘంటానాద శబ్దం వినిపించి, మంచి మంత్రాలు శబ్దం వినిపిస్తే ఎంత బాగుంటుంది. వాళ్ళందరూ ఆరోగ్యవంతులు అవుతారు. వాళ్ళంతా ఉత్తమ లోకానికి వెళతారు. లేకపోతే ఎంతే అధో లోకమే, అధో గతికి వెళ్ళిపోతారు. ఇదొక్కే సాధన. ఈ జన్మలో మాత్రం అంతే, ఇంక మళ్ళీ కిందకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ జన్మ ఎంత పెద్ద జన్మ ఇచ్చినా కూడా మనం నాశనం చేసుకుంటున్నాం. మనిషి జన్మ ఇచ్చింది ఎంత అద్భుతం మనకు. ఈ మనిషి జన్మని పవిత్రం చేసుకోవటం లేదు. మనం నిద్రపోవటం, లేయటం, అన్నం తినటం, మళ్ళీ ఎక్కడికో వెళ్ళటం, డబ్బుల కోసం వెళ్ళటం, పిల్లలు పుట్టించుకోవటం, ఇంతే. ఇంక వేరే పని లేదు మనకు. ఇంతే. ఇదే వ్యవహారం ఇళ్లలో మాటిమాటికి ఇంతే. ఎవరింట్లో అయినా మేము సప్తాహం చేస్తున్నాం, మేము అనగా వ్రతం చేసి సప్తాహం చేస్తున్నాం, మేము గురుచరిత్ర చదువుతున్నాం, మేము భాగవత పారాయణం చేయించుకుంటున్నాం. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు తన తత్వ వివేకం పరిపాకం చెందకముందే గృహస్థాశ్రమ ధర్మాన్ని పరిత్యజించకూడదు. ముందుగానే అన్ని కర్మలు చేసిన తర్వాతనే గృహస్థాశ్రమ ధర్మాన్ని పరిత్యాగం చేయాల. సగంలోనే వదలకూడదు. పిల్లలు కనేసి వెళ్ళిపోకూడదు, కమండలం వేసుకొని వెళ్ళిపోకూడదు. ఇక బ్రహ్మచర్యాశ్రమంలో వేదాధ్యయనం పూర్తిగా చేసినవాడు
ఉపనిషత్తుల తత్వాన్ని బాగా అధ్యయనం చేసినవాడు, గురుసేవ బాగా చేసినవాడు, గురువులు ఉపదేశించిన తపస్సులను శ్రద్ధగా ఆచరించినవాడు, ఇలాంటి ఉత్తమ సాధకుడు బ్రహ్మచర్యాశ్రమం నుంచి సూటిగా సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోవచ్చు కూడా. అంటే అలాంటి ఉత్తమ సాధకుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి పుత్రులను పొందవలసిన పని లేదు అని చెప్పారు. వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణ్ణి మాత్రం రాజు నిరాధరణ చేయకూడదు. బ్రాహ్మణులకు వేదాధ్యయనం ఎంత ముఖ్యమో వేదాన్ని ఇతరులకు అధ్యయనం చేయించడం కూడా అంత ముఖ్యమే. బ్రాహ్మణుడు ఏ సత్కర్మ చేసినా సరే వేదోక్తమైన విధానంలోనే చేయాలి, జనమేజయ. ఇలాంటి నియమాలను పాటించే ఉత్తమ బ్రాహ్మణులంతా బ్రహ్మదేవుడి యొక్క యజ్ఞక్షేత్రంలో తమ తపస్సులను కొనసాగించారు. అటువంటి ఆ క్షేత్రంలోకి క్రమంగా గోదేవతలు, నాగులు, సూర్యచంద్రులు, నారదాది గంధర్వులు కూడా చేరారు. వీరంతా తమ తపస్సులు తాము చేసుకుంటూ అక్కడ ఉండే బ్రాహ్మణులను, బ్రహ్మదేవుణ్ణి కూడా విశేషంగా పూజించసాగారు. ఇలా ఉత్తములైన వారంతా తన యొక్క యజ్ఞక్షేత్రంలో తపోదీక్షసాక్తులై ఉండేసరికి బ్రహ్మదేవుడు చాలా సంతోషించాడు. వాళ్ళంతా బ్రహ్మదీక్షతో తపస్సు ఆసక్తులై ఉండిపోయారు అందరూ కూడా. ఎంత అదృష్టం, ఎంత అదృష్టం అని మురిసిపోయాడు బ్రహ్మ. ఆ విధంగా సంతోషపడ్డ బ్రహ్మదేవుడు కశ్యప ప్రజాపతిని దగ్గరకు పిలిచి, నాయనా, నువ్వు కూడా మంచి విస్తారమైనట యజ్ఞం ఒకటి చేస్తే బాగుంటుంది అని ప్రోత్సహించాడు. ఆ మాటలు విన్న దేవజాతుల వారు కొంతమంది, ఈ మానవ జాతి వాడు ముందుగా యజ్ఞం చేయటం దేనికి, దేవజాతి వారు మేమే చేస్తామంటూ అహంకారంగా మాట్లాడసాగారు. అది చూసి దైత్య దానవ రాక్షస జాతుల్లోని కొంతమంది వీరులు, మీకంటే మేమే గొప్ప వీరులం, మేమే ముందు యజ్ఞం చేస్తామంటూ ముందుకు త్రోసుకొచ్చారు. యజ్ఞకాంక్ష కాస్త వాదులాటగా మారిపోయింది. మేం చేస్తామంటే మేం చేస్తాం. వాదులాట త్రోపులాటలాగా వచ్చేసింది. ఒకరికొకరు తోసుకున్నారు, జుట్లు పట్టుకున్నారు. త్రోపులాట ఎంతవరకు వచ్చింది? బాహుయుద్ధంలోకి వచ్చింది. చేతులు పట్టుకున్నారు, జుట్లు పట్టుకున్నారు. ఆ యుద్ధం ఒకరికొకరు ఎంతవరకు వచ్చింది? ప్రాణాలు తీసుకునేదాకా వచ్చింది. అదే కదా. ఈ దశలో అక్కడుండే మహర్షులు, యోగులు మొదలైన పెద్దలు ఈ పోట్లాటకు అడ్డంపడి రెండు పక్షాలను శాంతింపజేద్దామని ప్రయత్నం చేసిన దేవదానవ జాతుల వారు ఆ ముసలి వాళ్ళని పక్కకు తోసేసి ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకొని రెండు పక్షాల్లోనూ చాలామంది మరణించారు. ఈ హడావిడికి అక్కడ ఉన్న భూమే కంపిస్తుందా అన్నట్లుగా గడగడలాడిపోయింది. ఈ గందరగోళం ఇలా జరుగుతూ ఉండగా ప్రహ్లాదుడు అనేటువంటి రాక్షసుడు మధు అనేటువంటి మరో రాక్షసుడిని దగ్గరకు పిలిచి అతని చెవిలో ఏవో మంతనాలు చేశాడు. ఆ మంత్రాలు విన్న దగ్గర నుంచి మధురాక్షసుడికి కళ్ళు ఉగ్రమైపోయాయి. సహజంగా మధురాక్షసుడు మంచివాడే, ఇతని కళ్ళు తేనె రంగులో ఉంటాయి కనుక ఇతడికి మధువు అనే పేరు వచ్చింది. నారాయణ నారాయణ, హరే కృష్ణ.